అధ్యక్ష, గౌరవ సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడిన దానిలో విద్యార్థుల పట్ల పేదల పట్ల వారు చెప్పినటువంటిది వాస్తవమే, చెయ్యాలి. ఒకసారి జ్ఞప్తి చేస్తాడు అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆనాడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగా ఒక సూచన చేసిన, కేజీ టు పీజీ అనేది గొప్ప ప్రచారం జరిగింది. అవసరమే కేజీ టు పీజీ. అధ్యక్ష, మొత్తంగా రాష్ట్రంలో ఈ రోజున గురుకుల పాఠశాలలు కావచ్చు, కేజీ ఇవన్నీ కలగలిపి వెయ్యి గురుకులాలు ఉన్నాయి. దీనిలో మొత్తం చదువుతున్న విద్యార్థులు నేనేమంటలేను అధ్యక్ష. అరే వారు అడిగిన దాన్ని నేను సమర్థిస్తూ, సబితా ఇంద్రారెడ్డి గారు అడిగింది వాస్తవమే, దాన్ని సమర్థిస్తూ నేనేం చెప్తాను అధ్యక్ష, మొత్తం రాష్ట్రంలో అన్ని గురుకులాలు కలిపి వెయ్యి స్కూల్స్ ఉన్నాయి. దీనిలో చదువుతున్నది 4 లక్షల మంది. నేను ఆనాడు చెప్పింది అధ్యక్ష, వాస్తవమే. డెఫినెట్గా పేద కుటుంబాలలో ఇంటి దగ్గర చదువుకునే వాతావరణం ఉండదు. వాళ్ళ యొక్క పేదరికం కావచ్చు. అరే భయం ఎందుకు వాస్తవం చెప్తా ఉంటే నేను ఒక మాట మాట్లాడలేదే అధ్యక్ష. ఆ ప్రస్తావన చేసే అధ్యక్ష, గ్రామాల్లో ఉన్నటువంటి ఇలా 60 లక్షల మంది విద్యార్థులు టోటల్గా 1వ తరగతి నుంచి 10వ తరగతి 60 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ గురుకులాలు మొత్తం కలిపితే చదువు 4 లక్షల మంది. నేనేం చెప్పినా, పిల్లల్ని పొద్దున్నే 7 గంటలకే రప్పియండి, సాయంకాలం 7 గంటలకు ఉంచండి. వాళ్లకు మీరు ఖర్చు పెట్టే దానిలో ప్రతి గ్రామంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అవి చెయ్యడం మూలాన ఇలా ప్రైవేట్ కాలేజీలో లక్షలు ఖర్చు పెట్టి అప్పులపాలవుతా ఉన్నారు. పొద్దున్నే వాళ్ళకున్నదేదో కలియో గంజి తాగొస్తారు. ఉదయం పూట 3 గంటలు, సాయంకాలం 3 గంటలు, 6 గంటల సేపు గ్రామాల్లో కానీ చదువుకున్న నిరుద్యోగ యువకులు 3 గంటలు ఏదో ప్రార్థన చెప్పిస్తే ప్రతి స్కూల్ కూడా ఒక రిజల్ట్ స్కూల్ అవుతుంది. సుమారుగా మరి ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసి కూడా అప్పుడు ఎందుకు చెప్పినా కూడా పక్కన పెట్టి అన్నాడు.